హలో ఫ్రెండ్స్, నమస్తే. అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం కుండలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా, టేస్టీగా. మరి ట్రై చేద్దామా? ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ స్పెషల్ అండి. తను దమ్ బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా చేస్తారు. తను చేసే సింపుల్ టెక్నిక్స్ తోటి ఈ బిర్యానీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో మనకి కుండలు బాగా దొరుకుతాయి కదా, సో ఇలాంటి చిన్న కుండ ఒకటి తీసుకొచ్చుకొని ఈ కుండలో చికెన్ బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం మనం 1/2 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసుకోవాలి. అందులో 7-8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. చికెన్లో పెద్ద ముక్కలు ఉన్నట్లయితే వాటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అందులో ఫ్రెష్గా రుబ్బిన 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వేయించుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే బిర్యానీ మసాలా పొడి 2 టీ స్పూన్లు వేసి బాగా కలపాలి. ఈ మసాలా పొడి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అందులోని గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి చేత్తో బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిది, బయట కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాట్ బిర్యానీని రెడీ చేసుకుందాం. మనం ఎప్పుడైనా కొత్త కుండ కొన్నప్పుడు రాత్రంతా నీళ్లు పోసి నానబెట్టుకొని తర్వాత కడిగేసి దానిపైన నూనె రాసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అలా చేసిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి ఇలా మొత్తం కుండంతా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు మనం బిర్యానీ వండినప్పుడు ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మిగిలిన టమాటో పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి. చికెన్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ చికెన్ నూనెలో బాగా ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది కదా. చికెన్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యానికి 4 వంతుల నీళ్ళని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుని ఉడికించుకోవాలి. అంటే మనం 2 ఒకేసారి చేయాలన్నమాట. అటు చికెన్ ఉడుకుతూ ఉంటుంది, ఇటు ఇది ఉడుకుతూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఏముంటే అవన్నీ వేసుకోండి. అందులో ఉప్పు కూడా వేయాలి. ఇవన్నిటిని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని రోలింగ్ బాయిల్ అయిన నీళ్ళల్లో వేసుకోవాలి. బాస్మతి బియ్యం చాలా తొందరగా ఉడుకుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన చేత్తో పట్టుకుంటే అది 2గా విడుతుందో అప్పుడు అది 60% ఉడికినట్టు అనమాట. అలా ఉడికినప్పుడు మనం ఒక లేయర్ని తీసుకొని మన చికెన్ పక్కన ఉడుకుతుంది కదా, దాంట్లో వేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉడికిన బాస్మతి బియ్యం అన్నాన్ని కుండలో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి అందులో బిర్యానీ మసాలా పొడి చల్లాలి. అలాగే మీ దగ్గర సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు పాలు ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. అవి వేసి తర్వాత లేయర్ మనం ఆల్రెడీ పక్కన ఉడికిస్తున్నాం కాబట్టి అది 80% ఉడుకుతుంది. అంటే ఇలా పట్టుకోగానే మనకి అన్నం బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ బాస్మతి బియ్యం అన్నాన్ని మిగతా లేయర్ అంటే పై లేయర్లో వేసుకొని మిగిలిన కుంకుమ పువ్వు పాలని వేసుకోవాలి. జస్ట్ ఇది కలర్ కోసం. ఆ తర్వాత గరం మసాలా పొడి లేదా బిర్యానీ మసాలా పొడి చల్లి దాని మీద మనం చపాతీ పిండి ముద్ద పెట్టి దాని మీద మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. అంటే అసలు ఆవిరి బయటకు వెళ్ళకూడదు అనమాట. ఇలా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కుండని మనం ఒక పెనం మీద పెట్టుకోవాలి. మట్టిదైనా పర్వాలేదు, అలాగే మీ దగ్గర లేకపోతే ఇనుమదైనా పర్వాలేదు. ఏదైనా సరే ఒక పెనం పెట్టి దాని మీద కుండ పెట్టి 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆవిరి ఈ చపాతీ పిండిలోని బయటకు వస్తుందో అప్పుడు మనకి బిర్యానీ రెడీ అయినట్టు అర్థం. జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసి ఈ లిడ్ని ఓపెన్ చేయాలి. అంతే, వేడి చికెన్ దమ్ బిర్యానీ కుండలో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్త కుండలో వండాం కాబట్టి ఒకలాంటి మడ్ స్మెల్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా కదా. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.